వినాయక చవితి పూజా కథ శ్లోకాలతో శుభారంభం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ప్రాచీన కాలంలో హిమవంతుడు మరియు మేనకాదేవికి ఒక మహత్తరమైన కుమార్తె జన్మించింది. ఆమెనే పార్వతీదేవి. ఆమె మహాదేవుడైన శివుడికి సతీమణి అయ్యింది. ఒకరోజు శివుడు బయలుదేరి వెళ్ళినప్పుడు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. తన శరీరంలోని పసుపు గంధపు లేపంతో ఒక బంగారు వర్ణమైన బాలుడి విగ్రహాన్ని తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుడు ఆమెకు సంతానంలా మారాడు. అతడే గణేశుడు. పార్వతీదేవి ఆ బాలునికి ఇలా ఆజ్ఞ ఇచ్చింది: నేను స్నానం చేస్తూ ఉన్నంతవరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు. అంతలో శివుడు తిరిగి వచ్చి గుహంలోకి ప్రవేశించాలనుకున్నాడు. కాని గణేశుడు తన తల్లిచ్చిన మాటను కాపాడుతూ శివుడిని అడ్డుకున్నాడు. శివుడు ఈ అజ్ఞాత బాలుడు తనను అడ్డుకోవడాన్ని చూసి కోపంతో త్రిశూలం ఎత్తి గణేశుని తలనరికి వేయించాడు. శ్లోకం: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తరువాత పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడు మూతదేహంగా కనిపించడాన్ని చూసి దుఃఖంతో విలపించింది. కోపంతో సర్వలోక సంహారం చేయాలనుకుంది. బ్రహ్మ, విష్ణు, దేవతలు వచ్చి శివుడిని మనసు మార్చమని కోరారు. పార్వతి కోపం తగ్గించడానికి శివుడు ఇలా అన్నాడు: నేను ఈ బాలుడిని తిరిగి ప్రాణం పోసి సర్వలోకాలకు అధిపతిగా చేస్తాను. శివుడు తన గణాలను ఉత్తర దిశలో పంపి మొదట కనిపించిన ప్రాణి తల తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఒక గజరాజు తలను తీసుకువచ్చారు. ఆ ఏనుగు తలను గణేశుని శరీరానికి అమర్చి ప్రాణం పోశారు. శ్లోకం: ఓం గజాననాయ నమః. ఓం ఏకదంతాయ నమః. గణేశుడు తిరిగి సజీవుడయ్యాడు. శివుడు ప్రకటించాడు: ఈ నుంచి నువ్వు విఘ్నేశ్వరుడవు. ఏ శుభకార్యం ప్రారంభానికి ముందుగా నిన్నే పూజిస్తారు. నువ్వు జ్ఞానం, ఐశ్వర్యం, బుద్ధి ప్రసాదకుడవు. ఈ విధంగా వినాయకుడు దేవతలలో మొదటి పూజ పొందినవాడయ్యాడు. మంగళవాక్యం: భక్తులు ఈ రోజున మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. 10 రోజుల పాటు భక్తిభావంతో ఆరాధన చేసి చివరి రోజున విగ్రహాన్ని జలంలో నిమజ్జనం చేస్తారు. ఇది సృష్టిలయ తత్వానికి సూచకం. చివరి శ్లోకం: సిద్ధి బుద్ధి సమేతాయ గౌరీపుత్రాయ ధీమహి సర్వ విఘ్నహరాయ నిత్యం నమః శ్రీ వినాయకాయ చ.